అందరికీ నమస్కారము. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఈరోజు మీకు 3 రకాల ఫ్లోరింగ్ గురించి చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏది కాస్ట్లీ, ఏది ఎకానమీ, ఏది డ్యూరబుల్, ఎక్కువ లైఫ్ ఉండేది ఏది అనే విషయాల గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి ఫస్ట్ది విట్రిఫైడ్ టైల్ ఫ్లోరింగ్, రెండవది మార్బుల్ ఫ్లోరింగ్, మూడవది గ్రానైట్ ఫ్లోరింగ్. మీరు విట్రిఫైడ్ ఫ్లోరింగ్ అనేది ఇప్పుడు చాలామంది చూసే ఉంటారు, వినే ఉంటారు. ఇప్పుడు ప్రతి బిల్డరు విట్రిఫైడ్ టైల్ ఫ్లోరింగే ఇస్తున్నాడు. ఈ విట్రిఫైడ్ టైల్ ఫ్లోరింగ్ అనేది థిక్నెస్ తక్కువగా ఉంటుంది, 12 mm థిక్నెస్ ఉంటుంది. సో దీన్ని కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది, ఎకానమీలో అయిపోతుంది, మీకు తక్కువ రేట్లో పడుతుంది. అదే మార్బుల్ అయినట్లయితే ఎక్కువ రేట్లో పడుతుంది, గ్రానైట్ కూడా ఎక్కువ రేట్లో పడుతుంది. కానీ డ్యూరబిలిటీ విషయానికి వస్తే విట్రిఫైడ్ టైల్ ఫ్లోరింగ్ 25-30 సంవత్సరాలు డ్యూరబుల్గా ఉంటుంది. అదే మార్బుల్ అయితే 60 సంవత్సరాల వరకు డ్యూరబుల్గా ఉంటుంది, బాగానే 60 సంవత్సరాల వరకు బాగుంటుంది. అదే గ్రానైట్ కూడా 60 సంవత్సరాలు, 60-70 సంవత్సరాల వరకు బాగానే ఉంటుంది. సో ఎక్కువ డ్యూరబిలిటీ ఇచ్చేది మార్బుల్ అండ్ గ్రానైట్. మార్బుల్ 20 mm థిక్నెస్ ఉంటుంది, గ్రానైట్ కూడా 20 mm థిక్నెస్ ఉంటుంది, 18 mm కూడా ఉంటుంది, 12 mm కూడా దొరుకుతుంది మనకు. సో ఎక్కువ స్టాండర్డ్ ఏంటంటే గ్రానైట్. నెక్స్ట్ దానికన్నా కొంచెం తక్కువ స్టాండర్డ్ మార్బుల్, దానికన్నా కొంచెం తక్కువ స్టాండర్డ్ విట్రిఫైడ్ టైల్ ఫ్లోరింగ్. సో ఫస్ట్ విట్రిఫైడ్ టైల్ ఫ్లోరింగ్కి ఎంత ఖర్చు అవుతుందని చూద్దాము. 10x10 feet ఏరియా రూమ్ ఒకటి తీసుకుందాము. 10x10 feet రూమ్ తీసుకుందాము అంటే 100 స్క్వేర్ ఫీట్ ఏరియా. దానికి ఎంత కాస్ట్ అవుతుందండి, ఎట్లా రావాలంటే విట్రిఫైడ్ టైల్స్ ఎంత పడుతుందంటే స్క్వేర్ ఫీటు 112 స్క్వేర్ ఫీట్ స్కట్టింగ్ తోటి పడుతుంది. ఇంటూ 45 రూపీస్. ఒక కొద్దిగా రేంజ్ మంచి రేంజే తీసుకుంటున్నాను, 45 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ, 5,040 రూపాయలు. సిమెంటు 4 బ్యాగ్స్ వస్తుంది. 4 బ్యాగ్స్ ఎట్లా వస్తుంది అంటే 40.4 క్యూబిక్ మీటర్ వస్తుంది. 0.4 క్యూబిక్ మీటర్ మోటార్ వస్తుంది. అంటే 100/100 into 0.333 వేస్తే 0.4 క్యూబిక్ మీటర్స్ వస్తుంది. సో దాన్ని ఇంటూ 1.39 డ్రై వాల్యూము ఇంటూ సిమెంట్ రేషియో 1 ఇంటూ 1440 kgs పర్ మీటర్ క్యూబ్ సిమెంటు /4 ఇంటూ 50 అంటే ఎట్లయితే 4 బ్యాగ్స్ వస్తుంది. మీరు సిమెంట్ 4 బ్యాగ్స్ పడుతుంది. అట్లా శాండ్ అంటే 4 బ్యాగ్స్కు 15 CFT శాండ్ పడుతుంది. 15 CFT అంటే 0.68 మెట్రిక్ టన్స్. సో సిమెంట్ వచ్చి 4 బ్యాగులు, 4 × 370 1480. శాండ్ వచ్చి మెట్రిక్ టన్స్ 0.68 మెట్రిక్ టన్స్ ఇంటూ 68 ఇంటూ 1088. లేబర్ వచ్చి ఎస్ఎఫ్టీ నేను 112 ఎస్ఎఫ్టీకి 15 రూపాయలు వేసుకున్నాను. కొద్దిగా ఎక్కువైతే ఎక్కువ వేసుకోండి, మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి. 1680. వేస్టేజ్ ఒకటి మెటీరియల్ మీద, 1, 2, 3 ఈ 3 మెటీరియల్ మీద వేస్టేజ్ 10% వేసుకున్నాము. అది ఒక 760 రూపాయలు. ట్రాన్స్పోర్టేషన్ ఒక 1000 రూపాయలు. బ్లేడ్స్ కటింగ్ బ్లేడ్స్ అన్నీ ట్రాన్స్పోర్టేషన్ వేస్టేజ్లోనే కలిపేద్దాము. సో వాటర్ అండ్ ప్యూరిక్ 200 రూపాయలు వేసుకున్నాము. 11,048 అంటే 11,248 అవుతుంది. 11,248 /100 వేసుకుంటే మనకు పర్ ఎస్ఎఫ్టీ వస్తుంది. అది 113 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ అవుతుంది. 100 స్క్వేర్ ఫీట్లు విట్రిఫైడ్ ఫ్లోరింగ్ వేయడానికి 11,300 రూపాయలు ఖర్చు అవుతుంది. సో మార్బుల్ ఫ్లోరింగ్ చూద్దాము. మార్బుల్ ఫ్లోరింగ్ 100 ఎస్ఎఫ్టీకి ఏం పడుతుంది? మార్బుల్ పడుతుంది. మార్బుల్ ఎంత ఎస్ఎఫ్టీ పడుతుంది? 112 ఎస్ఎఫ్టీ. 112 ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఇంక్లూడింగ్ 30 95 రూపాయలు వేసుకున్నాం. డైమండ్ షేప్ మార్బుల్ 95 రూపాయలు. 95 రూపాయలు వేసుకున్నాం, 10,640 అవుతుంది. సిమెంటు 5 బ్యాగులు. కొద్దిగా థిక్నెస్ ఎక్కువ వస్తుంది, కానీ బండ కింద థిక్నెస్ ఎక్కువ వస్తుంది కాబట్టి 1 kg ఎక్కువ వేసుకున్నాము. వేసుకుంటే 1,850. వైట్ సిమెంటు 0.5 బ్యాగ్స్ వేసుకున్నాము, అదొక 300. ఈ వైట్ సిమెంట్ ఎక్కువ రేట్ ఉంటే దానికి కొద్దిగా ఎక్కువ అవుతుంది. అయితే శాండ్ 0.8 మెట్రిక్ టన్స్, 0.8 మెట్రిక్ టన్స్, దానికి 0.68 కదా, దీనికి 0.8 మెట్రిక్ టన్స్ ఇంటూ 1600 1280. లేబర్ వచ్చి 112 స్క్వేర్ ఫీట్కు 32 రూపీస్ ఒకటిగా లేబర్ చేయండి. 32 రూపీస్ లేబర్లో మీకు 7 కోట్ల పాలిషింగ్ లేయింగ్ అంతా వచ్చేస్తుంది. సో 32 రూపీస్ లేబర్ వేయండి. 3584. వేస్టేజ్ ఒక 10% మెటీరియల్ మీద వేసుకోండి.
మెటీరియల్ మీద ఈ 4 మీద వేసుకుంటే 1237. ట్రాన్స్పోర్టేషన్ ఒక 1200. వాటర్ అండ్ క్యూరింగ్ ఒక 500 వేసుకోండి. మొత్తం కలిపి 20,591 రూపాయలు అవుతుంది. అంటే ఒక రూమ్ వేసుకుంటే 20,591 రూపాయలు అవుతుంది. సేమ్ ఫర్ ఎస్ఎఫ్టీ క్యాలిక్యులేట్ చేయాలంటే 20,591 డివైడ్ బై 100 చేస్తే 206 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. సో ఇది 206 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. విట్రిఫైడ్ టైలు 130 రూపీస్ ఎస్ఎఫ్టీ. ఇట్లనే గ్రానైట్ ఫ్లోరింగ్ మీకు 250 రూపీస్ వరకు పడుతుంది. ఇది కూడా సేమ్ అంతే కాస్ట్ ఉంటుంది, కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది. రేంజ్ 250 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అవుతుంది. సో ఇది చూశారు కదా, తెలుసుకున్నారు కదా. మనకు విట్రిఫైడ్ టైల్స్ 130 to 120 రూపీస్, మార్బల్ ఫ్లోరింగ్ 206 to 210 రూపీస్, గ్రానైట్ ఫ్లోరింగ్ 250 రూపీస్ పడుతుంది మనకు. ఇందులో తక్కువ ఏంది విట్రిఫైడ్ తక్కువ, దాని తర్వాత మార్బల్ సెకండ్, తర్వాత గ్రానైట్ ఫ్లోరింగ్ థర్డ్. సో దాన్ని బట్టి దీని డ్యూరబిలిటీ కూడా ఉంటుంది. సో మీరు రెగ్యులర్ డిజైన్